ఒక ఊరిలో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఒకరోజు దొంగతనం చేసి నగలు డబ్బులు మూటగట్టుకుని ఊరి బయటకు చేరుకున్నాడు. అక్కడ ఒక లోతైన బావి ఉంది. ఆ బావి దగ్గర ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని డబ్బులు లెక్కబెట్టుకోసాగాడు. ఆ బావికి కొంచెం దూరంలో ఒక మేకలు కాసే పిల్లోడు ఉన్నాడు. వాడు దొంగని చూశాడు. ఆ పిల్లోడు చాలా తెలివైనడు. ఎలాగైనా సరే దొంగని పట్టుకోవాలి అనుకున్నాడు. ఆ దొంగ ఆ పిల్లోడిని చూడలేదు. వెంటనే గట్టిగా ఏడ్చుకుంటూ ఆ బావి దగ్గరికి వచ్చి తొంగి చూడటం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విన్న దొంగ పిల్లోని దగ్గరికి వచ్చి, "ఎవరి నువ్వు? ఎందుకలా బాధపడుతున్నావు?" అని అడిగాడు. ఆ పిల్లోడు కళ్ళు తుడుచుకుంటూ, "ఇందాక నీళ్లు తాగుతుంటే నా వేలుకున్న ఉంగరం బావిలో పడిపోయింది. ఇంటికి పోతే మా అమ్మ కింద మీద వేసి తంతది" అని అన్నాడు. ఆ దొంగకు ఉంగరం మీద ఆశ పుట్టింది. నగల మూట గట్టున పెట్టి, "నేను దిగి ఉంగరం వెతుకుతా, అంతవరకు ఈ మూట కనిపెట్టుకుని ఉండు" అంటూ ఆ పిల్లోడికి చెప్తాడు. "నీ నగల మూట ఎక్కడికి పోదు, నేను కనిపెట్టుకుని ఉంటాను" అని ఆ పిల్లోడు ఆ దొంగతో అంటాడు. ఆ దొంగ తాడు పట్టుకుని లోనికి దిగాడు. దొంగ అలా బావిలోకి దిగగానే ఆ పిల్లోడు ఆ తాడుని గబగబా పైకి లాగేశాడు. దాంతో ఆ దొంగ పైకి రాలేక బావిలోనే ఇరుక్కుపోయాడు. వెంటనే ఆ పిల్లోడు ఉరుక్కుంటా ఊరిలోకి పోయాడు. విషయమంతా వివరించి జనాలందరిని పిలుచుకొని వచ్చాడు. వాళ్ళంతా దొంగని పైకి లాగి మెత్తగా తన్ని భటులకు అప్పచెప్పారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.